మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక అత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 6 రోజులు గడుస్తున్న బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో బంధువులు ధర్నాలతో పట్టణం హోరెత్తుతోంది. ఇన్ని రోజులు గడుస్తున్నా కనీసం బాలిక మృతదేహాన్ని కూడా కనిపెట్టలేకపోయారని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక అత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 6 రోజులు గడుస్తున్న బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో బంధువులు ధర్నాలతో పట్టణం హోరెత్తిపోతుంది. ఇన్ని రోజులు గడుస్తున్నా కనీసం బాలిక మృతదేహాన్ని కూడా కనిపెట్టలేకపోయారని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి, ఇక ముచ్చమరి బాలిక మిస్సింగ్ కేసులో ఏం జరుగుతుంది? ఇంతవరకు బాలిక మృతదేహమే కనిపెట్టలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? శాలిని, వాసంతి మృతదేహంగా పోలీసులకు ఆచూకీ తెలియలేదు. అయితే వాసంతి మృతదేహం పైన ఈ దాదాపు 8 రోజులు తెలుస్తున్న మృతదేహం ఇప్పటి వరకు పోలీసులు విఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే ఒక పక్క హోమ్ మినిస్టర్ కూడా దీనిపైన స్పందించి పోలీసు బృందాలుగా ఏర్పడి మృతదేహం వెలుగు తీసే పనిలో నిమగ్నం కండి. ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి, దానికి ప్రభుత్వం పైన చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వాసంతి మృతదేహం దొరకపోవడంతో ఒక పక్క కుల సంఘ, వాల్మీకి సంఘాలతో పాటు ప్రజా సంఘాలు దాదాపు 4-5 రోజుల నుంచి ధర్నాలు, పోలీస్ స్టేషన్ ధర్నాలు నిర్వహించారు. అయితే ప్రజా సంఘాలను నిన్న మధ్యాహ్నం దాదాపు నందికొండ నియోజకవర్గంలో అంటే దాదాపు నియోజకవర్గంలో ధర్నా నిర్వహించి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అయితే వాసంతి మృతదేహం అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా దాదాపు 8 రోజుల నుంచి అంటే క్షోభ అనిపిస్తున్నారు. మా పాప చంపిన ఇంతవరకు మా మృతదేహం కూడా లాస్ట్ చూపు కూడా చూడలేని పరిస్థితులు మా పాప మృతదేహం ఇప్పటివరకు దొరకలేదంటే అంటే చాలా రోధిస్తున్నారు. ఆ పక్క చుట్టుపక్కల ప్రజలు కూడా వాళ్ళ రోగుల అయితే చాలా మంది అంటే చాలా ఆవేదనలో ఉన్నారు. ముచ్చుమరిలో ఏం చేయాలంటే ముచ్చుమరి ఇప్పటివరకు వాసంతి మృతదేహం కోసము ఒక పక్క అందిన కాలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కూడా అంటే పిల్లలు దాదాపు చంపిన ఏదైతే మానభంగం చేసి చంపారో ముగ్గురు పిల్లలు తీసుకొని వచ్చి అంటే డిఐజీ నేతృత్వంలో గతంలో కూడా ఎక్కడ చంపారు, ఎక్కడ పాతి పెట్టారన్న ఉద్దేశం అంటే ఆ పిల్లలను ఎక్కడ దాచి పెట్టారని చెప్పి ఆ పిల్లలు తీసుకొని కొన్ని ప్రదేశాలకు చూపించడం జరిగింది. ఆ ప్రదేశాల్లో కూడా ఎక్కడ మృతదేహం కనిపించలేకపోవడంతో పోలీసులు కూడా ఈ కేసు అంతు చిక్కడం లేదు. అయితే పోలీసులు కూడా పిల్లలు కూడా ఒక్కోసారి ఒక రకంగా పొందలేని వాస్తవాలు చెప్పడంతో పోలీసులు కూడా విసిగెత్తిపోయారు. పిల్లలు అంటే ఎవరైతే చంపారో ఆ పిల్లలు తల్లిదండ్రులు కూడా పిలిపించి విచారణ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా పిల్లలతో మాట్లాడి ఆ మృతదేహం ఎక్కడ పాతి పెట్టారు, ఎక్కడ ఏం చేశారు ఆ మృతదేహాన్ని ఒకసారి మీరు కూడా పిల్లలతో మాట్లాడించి విషయాన్ని రాబట్టండి అని చెప్పి పోలీసులు కూడా తల్లిదండ్రులు పిలిపించి విచారణ చేశారు. అయితే పిల్లలు మాత్రము సరైన పొంతన లేకుండా సమాధానం చెప్తున్నారు. పోలీసులకు ఇప్పటి వరకు 8 రోజులు అవుతున్నా కూడా వాసంతి మృతదేహం లభించకపోవడంతో ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, అంటే వర్షాలకు కూడా అంతరాయం కలిగే అంటే వసంత మృతదేహం అంటే వెలుగు తీసే పనిలో కొద్దిగా అంతరాయం కనపడే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులతో నందికొండ నియోజకవర్గంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు శాలని. అయితే ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే మృతదేహాన్ని వెలుగు తీసి మాకు న్యాయం చేస్తారని చెప్పి వాసంతి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. వాసంతి శాలని. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.
చెప్పలేని ప్రభుత్వం. We want justice. We want justice. We want justice. We want justice. న్యాయం కావాలని కోరితే బెదిరింపులా, న్యాయం కోరాలని అడిగితే బెదిరింపులా. We want justice. వసంతి కుటుంబానికి వసబిడ్డలపై కృత్యాలను